అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా మారబోతోంది. ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే 2 దఫాలుగా ట్రయల్స్ నిర్వహించి వాటి ఫలితాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజురోజుకి పెరుగుతున్న వాహనాలు, మరోవైపు హెడ్ సిటీ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు, దీంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో రోడ్ల వెడల్పు తగ్గిపోవడంతో ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ఒకే దిశలో వాహనాల రాకపోకలు కొనసాగనున్నాయి. ఎదురెదురుగా వచ్చే ట్రాఫిక్ను పూర్తిగా తొలగించడం ద్వారా జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించాలని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల సిగ్నళ్ల వద్ద వేచి ఉండే సమయం తగ్గడంతో పాటు వాహనాల ప్రయాణం వేగవంతం అవుతుందని అంచనా వేస్తున్నారు. వన్ వే కావడం వల్ల మీకు కొంత ఇబ్బంది కావచ్చు, కొంతమంది కూడా సరళం కావచ్చు, కొంతమందికి ఈజీ కూడా పోవచ్చు. మనం చూసిన ప్రకారం వన్ వే చేస్తే ఇంకా ట్రావెల్ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం అక్కడ మన ఎన్ఎఫ్సిఎల్ నుంచి కొంచెం ఇక్కడ ఇబ్బంది కావచ్చు, కానీ ఒకసారి కేబీఆర్ ఎంటర్ అయిపోతే మీకు బాగా ఈజీగా వెళ్ళిపోతారు. వన్ వే కావడంతో ఈజీగా మూమెంట్ ఉంటుంది. ఈ ఒక ప్రాజెక్ట్ ద్వారా 7 ఫ్లైఓవర్స్ వస్తాం, 7 అండర్ పాసెస్ వస్తాం. మొత్తం ఇది ఉన్న 5 కిలోమీటరు బాగా ఈజీగా పబ్లిక్గా మూమెంట్ కావడానికి చాలా యూస్ఫుల్ కావడం జరుగుతుంది. ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 2 దఫాలుగా ప్రయోగాత్మక ట్రయల్స్ నిర్వహించారు. ఏప్రిల్ 5న 3 గంటల పాటు, జూన్ 21న 6 గంటల పాటు ట్రాఫిక్ ప్రవాహాన్ని పరిశీలించారు. జంక్షన్ల సామర్థ్యం, లేన్ క్రమశిక్షణ, ట్రాఫిక్ ఒత్తిడి, ప్రత్యామ్నాయ మార్గాల పనితీరును అధ్యయనం చేసి అవసరమైన మార్పులు చేసిన తర్వాతే శాశ్వత అమలుకు సిద్ధమయ్యారు. కొత్త ట్రాఫిక్ విధానం కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రధాన కూడళ్ల వద్ద కొత్త లేన్ మార్కింగ్లు, దిశానిర్దేశక బోర్డులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు ట్రాఫిక్ పోలీసులను మోహరించనున్నారు. గూగుల్ మ్యాప్స్లో కొత్త మార్గాలను అప్డేట్ చేస్తున్నారు. సీసీటీవీలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ను నిరంతరం పర్యవేక్షించనున్నారు. కొత్త ట్రాఫిక్ ప్లాన్ ప్రకారం ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్ నుంచి ఎస్ఎన్టీ, సాగర్ సొసైటీ, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్ నెంబర్ 36, 45, కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే వాహనాలను ఎన్టీఆర్ భవన్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, అగ్రసేన్ ఐలాండ్, ఒమేగా ఆసుపత్రి, భారతీయ విద్యాభవన్ జంక్షన్ మీదుగా మళ్లించనున్నారు. యూసఫ్గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి రోడ్ నెంబర్ 36, 45, జూబ్లీహిల్స్, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలు ఇందిరానగర్ గడ్డ రోడ్, వెంకటగిరి జంక్షన్, డైమండ్ హౌస్, రోడ్ నెంబర్ 10 మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఐటీసీ కోహినూర్, కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి వచ్చే వాహనాలను రోడ్ నెంబర్ 60, 67 మీదుగా రోడ్ నెంబర్ 1 ద్వారా మళ్లించనున్నారు. వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. కొత్త ట్రాఫిక్ మార్గాలను పాటించడంతో పాటు లేన్ మార్కింగ్లు, ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని కోరుతున్నారు. అత్యవసర వాహనాలకు వెంటనే దారి ఇవ్వాలని, రాంగ్ సైడ్ డ్రైవింగ్కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపివేయడం, రాంగ్ సైడ్లో ప్రయాణించడం, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ట్రాఫిక్ సమాచారాన్ని నమ్మడం వల్ల మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారిక ట్రాఫిక్ అప్డేట్లను మాత్రమే అనుసరించాలని సూచిస్తున్నారు. అట్లానే మీ యొక్క ట్రావెల్ ప్లాన్ కూడా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోండి. మీరు అంతకుముందు హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరదుంటే ఒక 10 నిమిషాలు అడ్జస్ట్ అయ్యేదాకా మీకే తర్వాత తెలుస్తుంది ఏ రోడ్లో పోతే ఎట్లా ఉంటుంది, ఏ రోడ్ పోతే మనం దగ్గర పోవచ్చు అనేది. మీరు ప్లీజ్ ప్లాన్ యువర్ జర్నీస్ ఇన్ అడ్వాన్సు. అట్లానే మనము ఎక్కడెక్కడ రూట్స్ చేంజెస్ ఇచ్చానో అక్కడ డెసిగ్నేటెడ్ రూట్స్ అది కొంచెం ఫాలో చేయాలని చెప్పి కోరుతున్నాను. మార్కింగ్స్ ఉన్న లేన్ మార్కింగ్స్, ట్రాఫిక్ సైనేజెస్ కూడా పెట్టడం జరిగింది. ఎప్పుడైనా అంబులెన్స్ మూమెంట్ కనిపించినప్పుడు వాళ్ళు పక్కనే జరపాలి ఉన్న క్యారేజ్ వేలో, లేదంటే వాళ్ళకు వే క్రియేట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఎందుకంటే కేబీఆర్ పార్క్ చుట్టూ అమలు కానున్న ఈ వన్ వే ట్రాఫిక్ విధానం విజయవంతం కావాలంటే ప్రతి వాహనదారుడి సహకారం అవసరమని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఈ విధానాన్ని ఖచ్చితంగా పాటిస్తే ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు నగరంలో ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.